నిర్మాత రాజ్ కందుకూరి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. కోటా శ్రీనివాసరావు గారి భౌతికాయానికి ఆయన నివాళులర్పించేందుకు వచ్చారు. ఆయనతో ఉన్న అనుబంధం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. కోటా శ్రీనివాసరావు గారితో దాదాపు 32, 33 సంవత్సరాల అనుబంధం నాకు మోర్ దాన్ మై ఫ్యామిలీ. ఆయన ఒక తండ్రి సమానులు నాకు. ఆయన మాటలు ఒక కఠినత్వం, ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. కొట్టినట్టు మాట్లాడతారు కానీ లోపల మనసు వెన్న. ఎందుకంటే ఆయనకి అబద్ధం ఆడడం రాదు, స్ట్రైట్ ఉన్నట్టు మాట్లాడతారు. దానివల్ల ఆయన కొందరు మనుషులు అప్పుడప్పుడు నొప్పించి కూడా ఉండొచ్చు. కానీ లోపల ఆయన మాటలు ఆలోచిస్తే ఆయన చెప్పింది కరెక్టే అని అర్థమవుతుంది. 750, 770 సినిమాలు చేశారు. ఎటువంటి కల్మషత్వం లేనటువంటి మనస్తత్వం. ఇంకోటి ఏంటంటే ఆయన కొంచెం ఈ మధ్యకాలంలో హెల్త్ సరిగ్గా లేక నేను సినిమాలు చేయలేకపోతున్నాను, ఇంట్లో తోచట్లేదు, బోర్ కొడుతోంది, నాకు ఏమైనా పని కల్పిస్తే బాగుంటుందని కోరుకున్నారు. కాకపోతే ఆయన లోపల అంటే ఏంటంటే ఇప్పటికీ నటించాలనే ఆ తపన ఉన్నటువంటి వ్యక్తి. సో ఇటువంటి వ్యక్తులు మనకి ఇండస్ట్రీలో చాలా అరుదుగా లభిస్తారు. ఆయన ఒక అత్యంత సామాన్య బ్యాంక్ ఉద్యోగం మొదలుపెట్టి అక్కడి నుంచి ప్యూర్ ప్రతిభతోటి, అంటే నాటక రంగం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ఈ దశకి చేరుకున్నారు. సో ఆయన ఎప్పటికీ చిరస్మరణీయులు మనకి. అటువంటి వ్యక్తిని ఎప్పటికీ మనం మర్చిపోలేము. ఆయన చేసిన పాత్రలు ఒక మోస్ట్ సాఫ్ట్ పాత్ర నుంచి మోస్ట్ క్రూయల్ రోల్స్ చేసి ఉన్నారు. ఆయన ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా తెలుగు ఇండస్ట్రీ మీద ఉంటుంది. దిస్ ఇండస్ట్రీ విల్ మిస్ హిమ్. చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు సార్? ఎప్పుడు కలిసి? నేను ఒక 10-12 రోజుల క్రితం మాట్లాడితే జూలై 10 నా బర్త్డేకి వస్తున్నారుగా అన్నారు. వస్తున్నాను గురుగారు అన్నాను. అయితే ఈ జూలై 10 ఆయన మిస్ అయింది. నేను ఇన్ని సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం జూలై 10వ తారీఖు ఆయన బర్త్డే నాడు ఆయన దగ్గర ఉంటాను నేను. ఈసారి ఇది అనుకోకుండా వరంగల్లో ఉండాల్సి వచ్చింది. ఆ రోజు ఒక ఈవెంట్, ఫ్యామిలీ ఈవెంట్కి వచ్చి నెక్స్ట్ డే 2 రోజుల తర్వాత ఆయన కలుద్దాం అనుకున్నాను. నేను 11 రాత్రి వచ్చాను. ఇవాళ ఆయనతో మీటింగ్ ఉండింది నాకు ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఈ న్యూస్ చూస్తే నేను షాక్ అయ్యాను. నేను ఈ మిస్ హిమ్ ఏ లాట్. అటువంటి వ్యక్తి మళ్ళీ లభించారు మనకి. ఇది పెద్ద లోటు తెలుగు ఇండస్ట్రీకి. ఆయన ఎప్పటికీ ఆయన పాత్ర అలా నిలిచిపోతుంది అందరి హృదయాల్లో. చాలామంది నమ్మలేదు సార్ ఫస్ట్, ఎందుకంటే ఆయన మీద ఇంతకుముందు చాలాసార్లు ఫేక్ న్యూస్ వచ్చింది కదా. ఇది కూడా కొంతమంది ఫేక్ న్యూస్ అనుకున్నారు. ఒకసారి ఆయన మీద ఫేక్ న్యూస్ వస్తే ఆయన దాన్ని చాలా చమత్కారంగా తీసుకున్నారు. ఆయన దాన్ని ఎటువంటి అంటే సీరియస్గా తీసుకోకుండా ఇలాంటి స్ప్రెడ్ చేయకండి, ఆయన బాగానే ఉన్నాను, అలాంటిది ఏమన్నా ఉంటే మా వాళ్ళు చెప్తారని అన్నారు. ఆయనలో ఏంటంటే ఆయన మీద ఆయన జోకులు వేసినటువంటి మనస్తత్వం. ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవారు. ఇప్పుడు ఆయన అన్నమాట నాకు ఎంత గుర్తంటే, నేను చచ్చినా మీ ఏజ్కి రాలేను, మీరు చచ్చినట్టు నా ఏజ్కి రావాల్సిందే. ఆయన చమత్కారంగా అనే మాట ఎప్పుడు నాకు గుర్తు. కోటా గారిని గురుగారిని పిలుస్తాను నేను. నాకు ఆయన ప్రతి మాట చెవుల్లో అలా గుర్తొస్తుంది.